నగరంలోని రుద్రభారతిపేట శాటిలైట్ సిటీ ప్రాంతంలో ట్రాన్స్‌జెండర్ సముదాయం ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ట్రాన్స్‌జెండర్ కాలనీ సమీపంలోని ఖాళీ స్థలాన్ని శ్మశాన వాటికగా ఉపయోగించుకునేందుకు కొందరు గ్రామస్తులు ప్రయత్నిస్తుండడంపై స్థానిక ట్రాన్స్‌జెండర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా మరణించినప్పుడు శవాలను తీసుకువచ్చి అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, తమ నివాసాల పక్కనే ఇలాంటి కార్యక్రమాలు జరగడం సరైంది కాదు అని ట్రాన్స్‌జెండర్లు స్పష్టం చేశారు. ఈ విషయంపై గట్టిగా స్పందించడంతో కొంతమంది వెనుదిరిగినట్లు తెలిపారు. అయితే తాము ట్రాన్స్‌జెండర్లమనే కారణంతో చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ఇప్పటికే జిల్లా జాయింట్ కలెక్టర్ మీనా ఐఏఎస్ స్పందించి అక్కడ శ్మశాన వాటికే లేదని, అలాంటి కార్యకలాపాలను తక్షణమే ఆపాలి అని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. చెన్నూరు మండల ఎంఆర్ఓ, తహసీల్దార్ విజయలక్ష్మి అలాగే మున్సిపల్ కమిషనర్ దృష్టికి కూడా ఈ అంశం తీసుకువెళ్లారు. మాకు 2017 సంవత్సరంలో ఇక్కడ మా ట్రాన్స్జెండర్స్ అందరికీ ఇల్లు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేమందరం ఇక్కడే నివసిస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఏముందంటే మా ఇంటి దగ్గర స్థలాలలో చనిపోయిన వాళ్ళందరినీ తెచ్చి శ్మశానంగా క్రియేట్ చేస్తున్నారు. నెలకొకరు, వారానికి ఒకరు వచ్చి ఎందుకు ఈ విభేదం చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. మాకు ఇచ్చిన ఇండ్ల దగ్గర పెట్టాలనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుందో తెలియదు. ఎందుకంటే వీళ్ళు హిజ్రా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం చేసుకోలేరు అనేసి ఆ ఉద్దేశంతో వస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళే ఇక్కడ పెట్టుకోమని చెప్తున్నారా మాకు తెలియదు. మా బాధను మీరు అర్థం చేసుకొని మేముండే ఏరియా దగ్గర కాకుండా కొంచెం ఎక్కడన్నా దూరంగా పెడితే బాగుంటుందని కోరుకుంటాము. అదే ఇక్కడ ఖాళీ ప్లేస్లో ఒక గుడియో లేకపోతే ఏదన్నా మంచిగా ఉపయోగపడేటట్టు పెట్టుకుంటే మేము కూడా అందరం కలిసి ఉంటాము. అలాగే ఇక్కడ నా పేరు షాబిరా, కడప టౌన్లోనే నివసిస్తుంటాను. గత 2017లో మాకు పిలిపించి స్థలాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కేటాయించిన స్థలాలు, ఆ స్థలాల కాడికి తీసుకొని పోయి మాకు ఇల్లులు చూపించుంటే ఇల్లులు కట్టుకున్నామండి, నివాసం అయితే ఉంటున్నాం మేము. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య కొంతమంది శ్మశాన వాటిక ఉందనేది తీసుకొని వచ్చేది, శవాలను తీసుకొని వచ్చేది పూడుస్తామంటారు. వాళ్ళకు మేము 2017 నుంచి అడ్డుగిస్తూ ఉన్నామండి. మేము ఈ ప్రాబ్లంతో మేము చాలా సఫర్ అవుతా ఉన్నాము. అందుకనేసి మేమంతా అర్జీలు పెట్టుకోవాలని చెప్పి కలెక్టర్ గారి దగ్గరికి, అలాగే మన కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి ఇవన్నీ అర్జీలు తీసుకొని పోయి మేము ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు మాకు సానుకూలంగానే మాకు స్పందించారు, మంచిగానే మాట్లాడినారు సార్ వాళ్ళు. లేదులేమ్మా అక్కడ చేయమనే మాట వాళ్ళు హామీ ఇచ్చినారు కాబట్టి మేము బయటకు వచ్చామండి. ఒకవేళ కాదు కూడదని చెప్పి మాకు ఇట్లే సతాయిస్తా మేము చేస్తా అంటే మటుకు మాకు ఇంకా ఏ దిక్కు లేదండి, మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. అందుకని కొంచెం మాకు సహకరించి ప్రభుత్వం తరఫున మాకు ఇట్లాంటివి ఏం లేకుండా ఏదో ఒక గుడో బడో చేపిస్తే మాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారండి. చాలా మంది ట్రాన్స్జెండర్స్ మేము సఫర్ అవుతున్నామండి. ఆ మాట తీసుకొని మేము చెప్పలేకపోతున్నాము. శవాలను అనేసి అక్కడికి తీసుకొని వచ్చి కాల్ చేయడము, ఆ వాసన ఏది పడితే అది చేస్తున్నారు, నానా పంచాయతీలని చేస్తున్నారు అక్కడ. అందుకనేసి ఈ ప్రాబ్లం వల్ల మేము వచ్చి మాట్లాడటం జరిగిందండి.